హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ప్రముఖ సినీ నటుడు నాగమేష్ గారు బర్త్డే ఉండే నిన్న. సో జీవికే మాల్కి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొని సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బర్త్డే విషయం చెప్తామని ఒక ప్లాన్ చేశాం. నా కో ఆర్టిస్ట్ దివ్య, నేను, నాగమేష్ గారు ఒక దాదాపు 4-5 ఇయర్స్ నుండి 3 సినిమాల్లో చేసాం. అప్పటి నుంచి సార్తో చాలా మంచి బాండింగ్ ఉంది. సో దివ్య కాల్ చేసి ఇలా సార్ బర్త్డే అంటే, సరే అన్న నేను వస్తున్నా, కేక్ తీసుకెళ్దాం, గిఫ్ట్ తీసుకెళ్దాం అని దివ్య వస్తుంది. నేను ఇక్కడ మాల్లో వెయిట్ చేసా దివ్య వచ్చేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్. వెయిట్ చేసిన టైంలో మాల్ అంతా కొంచెం వీడియో తీసి చూపిస్తున్నాను. నేను ఫాస్ట్గానే పెట్టాను, చూడండి. ఈ గ్యాప్లో నాగమహేష్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. నాగమహేష్ గారు మంచి యాక్టరే కాకుండా ఒక మంచి రైటర్. ఆయన దగ్గర డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సార్ ఇవన్నీ కాకుండా ఆయనలో ఉన్న ఇంకొక మెయిన్ గొప్ప విషయం ఏంటంటే చాలా మంచివారు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరితో ఒకేలా ఉంటారు. ఎంతో బాగుంటారు. ఎంతో జాలీగా, హ్యాపీగా మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ చాలా బాగా. నన్ను కుమార్ రాజా అని పిలుస్తారు. దివ్య వచ్చింది షాపింగ్ చేయడానికి. ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్ళాం. గిఫ్ట్ తీసుకున్నాం, సార్ గిఫ్ట్ తీసుకున్నాం. దివ్య మే 9th నేను ఇక్కడ హైదరాబాద్లో లేను కాబట్టి, అన్న నీ బర్త్డేకి నేను లేను కదా, నీకు గిఫ్ట్ తీసుకుంటాను, నాకు కూడా ఒక గిఫ్ట్ తీసుకుంది. తీసుకున్నాం 2 గిఫ్ట్స్, ఒకటి నాది, ఒకటి సార్ది. ఓదెల 1, ఓదెల 2లో నాగమేష్ గారు ఎస్ఐ, నేను దివ్య కానిస్టేబుల్గా చేశాను. సిటీమార్లో కూడా సార్తో పాటు నేను ట్రావెల్ అయ్యాను. కాంబినేషన్ లేదు కానీ సార్ నేను ఒకే వెహికల్లో వెళ్ళేవాళ్ళం. ఓదెల 1లో అయితే 2 months కంటిన్యూగా. ఇప్పుడు మళ్ళీ 2లో కేక్ తీసుకొని, గిఫ్ట్ తీసుకొని సార్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాం సార్ అంటే, దగ్గర ఉన్నాడు సార్. అక్కడికి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పిలిపించారు. సార్కి అక్కడ సన్మానం చేసి బర్త్డే కేక్ కట్ చేపించి ఆయన వస్తున్నా అని చెప్పి మేము ఇంటికి వెళ్ళాం, సార్ ఇంటికి వెళ్ళాం. సార్ వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, చిన్న పిల్లలు వచ్చి కూడా వాళ్ళు కూడా వచ్చారు. సార్ చాలా హ్యాపీ. నిన్న మేము కాకుండా ఇంకొక 4 బ్యాచ్లు వచ్చాయి కేక్ కట్ చేయించడానికి. సార్ వాళ్ళ చిన్న పాప. సార్ ఎంత మంచివారంటే, ఇంకా ఆ పాప కూడా అంత లక్ష్మీదేవి లాంటి కళ. ఎప్పుడు నవ్వుతూ అంత బాగా పలకరిస్తూ అన్న అని, చిన్న పాప పెద్ద పాప ఇద్దరు అన్న అని పిలుస్తారు. వచ్చినప్పుడు నేను సార్ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటా ఖాళీ ఉన్నప్పుడు, షూట్ లేనప్పుడు. కెమెరామెన్లు, డైరెక్టర్ వచ్చారు. వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, సార్ ఎలా ఉంటారు అందరితో. ఆయన కో డైరెక్టర్ గారు, ఆయన కెమెరామెన్. కో డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు, ఆయన చాలా మంచివారు.
సింబా నేను చేసిన సింబా సినిమాకి కో డైరెక్టర్గా చేశారు. మళ్ళీ ఆ టైం నుంచి ఇప్పుడు 21 నుంచి ఇప్పుడే మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడే సార్ వాళ్ళ ఇంట్లోనే కలిసాం. ఈయన కెమెరామెన్. సార్ వాళ్ళ ఫ్రెండ్స్. ఆయన జబర్దస్త్కి కెమెరామెన్. ఆయన జబర్దస్త్ ఇంకా సుమా అడ్డాకి కంటిన్యూగా చాలా సంవత్సరాలుగా జబర్దస్త్కి కెమెరామెన్గా చేస్తున్నారు. విజయ్ ఆయన పేరు. దివ్య నేను మాకు ఎవరు వీడియో తీయలేదు, ఫొటోస్ పెట్టాను. సో ఫ్రెండ్స్, సార్కి గిఫ్ట్ ఇచ్చాం. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. So thank you so much friends for watching this video. Love you all.